తెలంగాణలో జనసేన సభపై ఉత్కంఠ రేగుతోంది. రేపు మధ్యాహ్నం గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో జనసేన నవనిర్మాణ సంకల్ప సభ ఉంది. రేపటి సభపై జనసేన ట్వీట్ చేసింది. రేపటి సభ మామూలు సభ కాదంటోంది జనసేన. తెలంగాణలో జనసేన ప్రయాణానికి ఇదొక చారిత్రాత్మక రోజు అంటూ చెప్పుకొచ్చింది జనసేన. 2014లో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు మరింత బలంగా, మరింత గొప్ప లక్ష్యంతో, దృఢ సంకల్పంతో కొత్త దశలోకి అడుగు పెడుతోంది అంటుంది జనసేన. మనల్ని అవమానించిన వారికి సమాధానాలు దొరుకుతాయి, అడ్డుకోవాలని చూసిన వారు మన ఎదుగుదలను కళ్ళారా చూస్తారు అంటూ కోట్ చేస్తోంది జనసేన. తెలంగాణ అంతటా మన గర్జన ప్రతిధ్వనిస్తుంది అంటోంది జనసేన. రేపటి పవన్ కళ్యాణ్ స్పీచ్పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ ఏం మాట్లాడబోతూ ఉన్నారు అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే రాజకీయంగా ప్రకంపనలు రేపుతూ ఉన్నాయి తెలంగాణ పాలిటిక్స్. ఇంతవరకు బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్, రీసెంట్గా కవిత పార్టీ టీఆర్ఎస్, ఈ నాలుగింటి చుట్టూతా తిరుగుతూ ఉంటే అఫ్కోర్స్ మిగిలిన పార్టీలు ఉన్నాయి. బట్ ప్రధానంగా ఈ మధ్య చూసుకుంటే ఈ 4 పార్టీల మధ్య తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ రేస్లోకి జనసేన కూడా రాబోతూ ఉందా? రేపటి స్పీచ్తో ఈ అంశం మరింత వేడి అగ్గి రాజుకోబోతూ ఉందా? మరింత అగ్గి రాజుకునే అవకాశం ఉందా? ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి సురేష్ కూడా మరి కాసేపట్లో లైవ్లోకి వచ్చి ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఆ లైవ్ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేశారు. బిఫోర్ దట్ ఇప్పటికే జనసేన ట్వీట్ చేస్తుంది. జనసేన చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. జనసేన ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఇంతకీ ఆ ట్వీట్లో ఏముంది? జనసేన ఏమంటూ ఉంది? రామ్ తుళ్ళూరి చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. జనరల్ సెక్రటరీ జనసేన పార్టీకి సంబంధించి ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. On this Telangana Formation Day, we march forward with the Telangana Rebuilding Mission, Janasena Sadak Summit. A heartfelt invitation to every Telangana Janasainik, Veera Mahila and every individual who stood firmly with Janasena Party through every challenge and every battle. From the very first day of the party's inception, Telangana Janasainiks never asked for positions, favors or rewards. They gave their time, energy, dedication and unwavering commitment solely for the growth of Janasena. Their sacrifice, loyalty and perseverance have brought us to this movement. Tomorrow is not just another event, it's a landmark day in Janasena Party Telangana journey. The movement that began in 2014 is entering a new phase with greater strength and greater purpose and greater determination. Those who doubted us will have their answers. Those who tried to stop us will witness our rise. The roar of Janasena will echo across Telangana. Jai Hind అంటూ కంక్లూడ్ చేసింది జనసేన. ఇటు తెలంగాణకు సంబంధించి రేపు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయబోతున్న నవనిర్మాణ ఆ సభపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్ దగ్గరికి వెళ్దాం. సురేష్, ప్రస్తుతం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అండ్ అక్కడ ఎటువంటి హడావిడి కావచ్చు, లేకపోతే ఎటువంటి సందడి వాతావరణం కనిపిస్తుంది? అక్కడి జన సైనికులు ఏమంటూ ఉన్నారు? థ్యాంక్ యూ సచిన్. నేను ప్రస్తుతం సంధ్యా కన్వెన్షన్లో ఉన్నారు. చూస్తున్నాను కదా, పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించి అయితే ఏర్పాటు జరుగుతున్నాయి. రేపు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అని చెప్పేసి అయితే జనసేన తెలంగాణ శాఖ అయితే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించి సంధ్యా కన్వెన్షన్లో ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేస్తున్నారు. 2000 మంది జన సైనికులతో సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో ఇప్పటికే కావాలని రేపు జూన్ 2 రోజే పవన్ కళ్యాణ్ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రెచ్చగొట్టడానికి వస్తున్నారని చెప్పేసి పక్కకే తెలంగాణ వాదులు ఇప్పటికే ఫైర్ అవుతున్న పరిస్థితి. మరోపక్కన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చాలా మండిపడిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలోకి అడుగుపెట్టాలి, ఎందుకంటే గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం తినలేదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణలోకి ఎట్లా వస్తున్నారని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. అన్న, ఎట్లా వస్తున్నారు రేపు పవన్ కళ్యాణ్ ప్రచారం పర్యటనకు సంబంధించి? కావాలనే తెలంగాణని ప్రజలను రెచ్చగొట్టడానికి వస్తున్నారని చెప్పేసి తెలంగాణ వాళ్ళు మండిపడుతున్నారు. మీరు నాకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే 2014లో లేని సమస్య, 2019లో లేని సమస్య, 2023లో లేని సమస్య 2026లోనే ఎందుకు వచ్చింది?
ఎందుకంటే మేము పెట్టింది 2014లో పార్టీ, ఇదే తెలంగాణ గడ్డ మీద పెట్టడం జరిగింది. అనేక అంశాల మీద మేము 2014లో పోటీ చేయలే. 2019లో మేము బీఎస్పీ సిపిఐ తోటి కలిసి పెద్ద భారీ బహిరంగ సభ మాయావతి గారు వచ్చారు, అప్పుడు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2014లో మేము భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేయడం జరిగింది. ఈ గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో చాలామంది అప్పుడు టీడీపీ నుంచి బీజేపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు గెలవడం జరిగింది. ఇవన్నీ మీరు గుర్తు చేసుకోవాలి. ఆయన కొత్తగా ఏం వస్తలేడు వీడికి, ఎప్పటి నుంచో పొలిటికల్ యాక్టివిటీస్లో ఉన్నారు. కొంచెం మేము ఇప్పుడు కొంచెం స్పీడ్ అయినాం. స్పీడ్ ఎందుకైనామంటే ఈరోజు యావత్తు యువత అంతా జనసేన వైపు చూస్తుంది. మేము ఊహించలే ఇంత మెంబర్షిప్ అవుతుందని. ఎక్కడ చూసుకున్నా కానీ పెద్ద ఎత్తున మెంబర్షిప్ అయింది మాకు. మేమే ఆశ్చర్యపోయినాం ఏంది ఇది అని. అంటే అటువంటి అంశాలు వచ్చినప్పుడు మేము కూడా ముందుకు వెళ్ళాలా లేదా? సో పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, తెలంగాణకు కాదు. ఏదన్నా ఉంటే తెలంగాణలో కాకుండా ఏపీలో అభివృద్ధి చేసుకోవాలి. 12 ఏళ్ళుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇంతవరకు రాజధాని లేదు. ముందుగా రాజధానికి సంబంధించి నిర్మాణం చేసుకోండి, తెలంగాణలో మీ రాజకీయాలు అవసరం లేదు, తెలంగాణలో ఆంధ్ర పార్టీలకు చోటు లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు చెప్పారు? తెలంగాణ వాదులు. ఎవరు? తెలంగాణ వాదులు కాదు. తెలంగాణని మన కవిత గారు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మంచిగా ఆమె ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు, యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు. కవిత గారు కూడా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే కొత్తగా మేము పార్టీ పెట్టిన తర్వాత ఆమె కూడా తెలుసు అనేక అంశాల మీద మేము ఫైట్ చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు ఎందుకు ఆ ఆలోచన వచ్చింది అనేది అర్థమవుతుంది. మేము అక్కడ ఆంధ్రప్రదేశ్లో 21 సీట్లు పోటీ చేస్తే 21 గెలిచినాం, 2 ఎంపీలు పోటీ చేస్తే 2 గెలిచినాం. ఇక్కడ కూడా అటువంటి ఏదైతే ఆ రకంగా గెలుస్తారని ఒక భయం ఏర్పడ్డది. వాళ్ళకు భయం ఏర్పడి ఈ రకంగా మాట్లాడతారు. ఇంకో విషయం చెప్తాను నేను, రాజ్యాంగం కల్పించిన హక్కు మాకు, అదే రకంగా ఎలక్షన్ కమిషనర్ మాకు ఇక్కడ పోటీ చేయడానికి సింబల్ కూడా అలాంటి అయింది. మాకు గాజు గ్లాస్ గుర్తు సింబల్ ఉంది. మాకు మీకన్నా ఇంకా సింబల్ కూడా లేదు. మీరు ఏ సింబల్ మీద పోటీ చేయాలని ఇంకా మీకు తెలియదు. మాకు పూర్తిగా అవగాహన ఉంది. గాజు గ్లాస్ మీద మేము పోటీ చేస్తున్నాం. మొన్న కూడా కొన్ని మేము సర్పంచ్లు కార్పొరేటర్లు కొన్ని కార్పొరేషన్లు కూడా పోటీ చేయడం జరిగింది గాజు గ్లాస్ గుర్తు మీద తెలంగాణలో. అవన్నీ మీరు మర్చిపోయి ఎలక్షన్ కమిషనరే మీరు కొత్తగా ఎవరెవరైతే వస్తారో పోటీ చేయండి, కొత్త రాజకీయ పార్టీలు అవసరం ఉంది అని ఎలక్షన్ కమిషనర్ చెప్తుంటే వీళ్ళు వచ్చేసి నో మేమే ఉంటామంటే కుదరది. రాజ్యాంగం కల్పించిన హక్కుని కాల రాస్తారంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తారని మీ ద్వారా తెలియదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంబంధించి 10 ఎకరాలకు సంబంధించి ఒక భూ కబ్జా ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. సో తెలంగాణకి ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. నీకు ఒకటి చెప్తా బైసాబ్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కబ్జా చేసే అంత ఇదా చెప్పండి? అది ఒక వేరే తన పర్చేజ్ చేసిన ల్యాండ్. సేలర్ ఉంటాడు, పర్చేజర్ ఉంటాడు. ఉండడా? అది ఒక సికం భూమి, పట్టా భూమి, సికం భూమి. అది ఈయననే కాదు, యావత్తు తెలంగాణలో అనేక చోట్ల ఉన్నాయి అవి. దాన్ని తీసుకొని 10 ఎకరాలు కబ్జా చేసిన 10 ఎకరాలు కబ్జా అంటే దేని అంటారు? నీ ల్యాండ్ని నేను కబ్జా చేస్తే దాన్ని కబ్జా అంటారు తెలంగాణలో. వీళ్ళు ఏదన్నా అంటే కబ్జా అది కాదు. కబ్జా కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు చేసిన వాళ్ళ మీద అడగండి మీరు. అంతేగాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సొంత డబ్బులు పెట్టి కొన్న ల్యాండ్ అది. దాని మీద మీరు మాట్లాడుతుంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. అది కూడా ఇప్పుడే సభ పెడుతున్నానగానే ఇక తీయండి ఏమేమి ఉన్నాయి, ఏంది కథ, ఇంకా తీయండి, ఇంకేముంటాయి చెప్పండి మీరు. అరే ఆయన ఒక మంచి మనిషి, 100 కోట్లు సాయం చేసిన మనిషి. ఇవాళ ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో ఇచ్చిన ఘనత ఆయన. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు ఇచ్చిండు. ఏదైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సొంత డబ్బులు పెట్టుకొని ఈరోజు మీటింగ్స్కి వచ్చే యువత మాతో పాటు ఉన్నది. అటువంటి వ్యక్తి గతంలో కూడా మేము అదే కవిత గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు పివి నరసింహరావు మనవరాలు ఎవరైతే వాళ్ళ కూతురు ఆమె పోటీ చేసినప్పుడు ఎమ్మెల్సీగా సపోర్ట్ చేయించినాం మేము. అవన్నీ గుర్తు చేసుకోవాలి మీరు. అంతేగాని ఈరోజు మీరు సడన్గా వచ్చేసి ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆయన వాస్తవాలు మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది. సో మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ చేసిన పరిస్థితి. మరి ఏంటి రేపు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తారా? ఎందుకంటే గతంలో తెలంగాణ వస్తే నేను 11 రోజులు అన్నం తినలేదని చెప్పిన పరిస్థితి. తర్వాత తెలంగాణ వాళ్ళ కళ్ళుబడి ఆంధ్రకు సంబంధించి పచ్చగా ఉండేది, అప్పుడు కూడా వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. ముందు కూడా చెప్పినా నేను, కొబ్బరి తోట విషయంలో ఎవరైతే పచ్చగా ఉన్నాయో అవి ఎవరిదో దిష్టి తగిలింది అన్నాడు. ఎవరిదో దిష్టి తగిలిందని దాన్ని మ్యాన్పులేటింగ్ చేసి ఆ రకంగా చెప్పడం జరుగుతుంది. అది అయిపోయింది. ఇంకో అంశం, మీరు 2009 ఒకసారి చూడండి. వైఎస్
రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ మొదటి విడత ఎలక్షన్స్ అయిపోయినాక రెండో విడత ఎలక్షన్స్ అక్కడ అనంతపూర్ కర్నూలు దగ్గర పోయి ఇదే తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న ఆయన, కాంగ్రెస్లో ఈయన కూడా ఉండేవారు, పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు అప్పుడు. ఇదే రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను తెలంగాణకు పోవాలంటే పాస్పోర్ట్ అవసరమా, తెలంగాణ ఈ భారతదేశంలో తెలంగాణ ఈ భారతదేశంలో భూభాగం కాదా అని మాట్లాడిన వ్యక్తి. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఆ క్యాబినెట్లో పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ రోజు. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇబ్బంది. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. నిన్నటి వరకు మొన్నటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ బాగా నడుస్తుంది, తర్వాత జన సైనికులు వర్సెస్ తెలంగాణ వదిలి నడిచింది. ఇంత హీట్ మూమెంట్లో పవన్ కళ్యాణ్ పర్యటన కావాలని మీరు పెట్టుకున్నారా ఏంటి? మరి రేపే పెట్టుకోవడానికి కారణం ఏంటి? ఒక విషయం చెప్తా, నేను మొన్న కూడా విజయవాడలో కూడా ఒక మీటింగ్ జరిగింది దాదాపు 3000 మందితో. ఆ తర్వాత తెలంగాణలో కూడా అందరు కార్యకర్తలతో కలుస్తాను ఆ రోజు ఆయన మాట ఇవ్వడం జరిగింది. సో మొన్న ఆ డేట్స్ కొంచెం చూసుకుంటూ మొన్న కుదిరింది. సరే ఇక్కడ కూడా మెంబర్షిప్ బాగా అయింది, అందరితో కార్యకర్తలతో నాయకులతోటి ముఖాముఖి చర్చ, అదే రకంగా అనేక సమస్యల మీద పోరాటం చేయండి అని చెప్పి ఆయన మాకు దిశ రేపు చెప్పబోతున్నారు. ఆయన ఆచితూచి అడిగేయబోతుండు. ఎందుకంటే ప్రతి అంశం మనకు చాలా కావాల్సింది. ఇక్కడ తెలంగాణ యువత కోరుకుంటుంది ఏంది, మాలాంటి వాళ్ళు చాలామంది తెలంగాణ ఇక్కడ ఉన్న నాయకులంతా తెలంగాణ వాళ్ళే. అంటే వాళ్ళు ఒక్కలే తెలంగాణ వాదులు, మిగతా వాళ్ళంతా వేరే అంటే కుదరదు. అది తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ యావత్తు యువత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వైపు ఉన్నారు. మనం ప్రజలు ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళ వైపు ఉంటారు. అదేవిధంగా భారతదేశంలో మనకు హక్కు ఇచ్చింది భారతదేశం, ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా పోటీ చేయొచ్చు అని. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సుశీలాదేవి గారు మన శ్రీనగర్ కాలనీలో ఉంటారు. అలా బంగారు లక్ష్మణ్ గారు అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్. సుశీలాదేవి గారు రాజస్థాన్ నుంచి గెలవడం జరిగింది ఎంపీగా పోటీ చేసి. మళ్ళీ అప్పుడు ఇబ్బంది లేదా? ఏంటి జనసేన యాక్టివిటీ ఏంటి? జనసేన యాక్టివిటీ ఏంటి? నిన్న మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూలో మాత్రమే జనసేన మాట్లాడుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి కూడా నేను చెప్తాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయినంతలో ఆయననే ఒక మాట నేను తెలియకుండా మాట్లాడినా అని క్షమాపణ కోరిండు స్టూడియోలో కూర్చొని. ఆ తర్వాత అయిపోయింది, అక్కడికి ముగిసిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన్నే నెక్స్ట్ మన ప్రెస్ క్లబ్లో కొంతమంది తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. అంటే దీని వెనుక ఏం జరుగుతుంది ఇది ప్రజలకు కూడా తెలవాలి. ఆయననే అంశం లేవనెత్తుతాడు, ఆయననే అంశం ముగిసింది అంటాడు, మళ్ళీ ప్రెస్ మీట్లో పాల్గొంటాడు. దీని మీద మేము ఎందుకంటే ప్రజలకు తెలవాలి 2 రోజులలో ఏం జరిగింది. మీరు అంశం ముగిసిపోయిందని మీరే టీవీ ఛానళ్ళలో చెప్పడం జరిగింది. ఈ అంశం ముగిసిపోయింది, దీని గురించి నేను మాట దొల్లినా అని చెప్పిండు. ఆ మాట ఎత్తింది ఆయననే, మాట్లాడింది ఆయననే, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ క్లబ్లో మీరు మీటింగ్ పెట్టే అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలి. మీరు ఎవరి గురించి పని చేస్తారు, ఏ శక్తులు మీ అనుకున్నాయి? ఉద్యమకారులు కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే మనకు తెలంగాణ వచ్చింది. దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్థులయ్యారు, అది కూడా గమనించాలి. కొంతమంది కాదుడా, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, లాయర్లు, అడ్వకేట్లు అనేక మంది బస్సు రోకో బంధులు చేస్తే ఇలా తెలంగాణ వచ్చింది. దాంట్లో మేము కూడా భాగస్థులమే. అంతేగాని ఒక నిజాయితీ పరుడు వస్తుంటే మేము ఆయన వెంబడి ఉంటే మీరు కాదు, మీరు వేరే అంటే ఎట్లయితే కుదరదు. అది అర్థం చేసుకోవాలి. ఎట్లా ఉండబోతుంది రేపు పవన్ కళ్యాణ్ షెడ్యూల్కి సంబంధించి ఎన్ని గంటలకు వస్తారు, షెడ్యూల్ ఎన్ని గంటలు ఇక్కడ ఉంది, సో ప్రోగ్రామ్ ప్లానింగ్ ఏంటి అసలు? రేపు అంతా యువత రాబోతుంది, కొత్త రక్తం, అంత కొత్త తరం జనసేన పార్టీకి గత కొన్నేళ్లుగా పనిచేసే వాళ్ళంతా రేపు ఈ యొక్క మీటింగ్ అటెండ్ అవుతారు. 3 నుంచి మొదలవుతుంది. 4:30కి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఆయన ఒక పిలుపు మేరకు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మేము ఏం చేయాలనేది కార్యాచరణ ఆయన చెప్పడం జరుగుతుంది. సో రేపు నుంచి జనసేన తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే జనసేన చూస్తుంటే ఈ మధ్యలో కాలంలో కూడా ఎక్కడ యాక్టివ్గా లేదు. మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో మాత్రమే జన సైనికులందరూ బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. అంటే మీరు ఏమనుకోవద్దు, కొన్ని విషయాలు నేను వాస్తవాలు మాట్లాడతాను. మొన్న ఇందిరా పార్క్ దగ్గర సెంట్రింగ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రేట్స్ పెంచాలని ధర్నా చేస్తే ధర్నా చౌక్లో నేనే స్వయంగా పోయి వాళ్ళకు భరోసా ఇచ్చి వచ్చిన మేము మీతో ఉంటామని. కొన్ని వేల మంది వాళ్ళ సొంత ఒక ఉపాధిని ఎన్నుకొని వాళ్ళు పని చేసుకుంటూ తిండి తిప్పల వాళ్ళు ఆ రకంగా బతుకుతారు. అసొంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఈ మీడియాలో లేనిపోని చెప్పుకుంటా ఎప్పుడు మేము మీడియాలో ఉండము. మేము సమస్యల మీద స్పందిస్తాము, ముఖ్యమైన సమస్యల మీద మేము దాని గురించి మాట్లాడతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఆ సమస్యని ఏ రకంగా పరిష్కరించాలనేది కూడా బలంగా మేము ప్రజలకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.
చూస్తున్నాం కదా, రేపు 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. దాదాపు చైర్స్ అన్నీ వేశారు. సో 2000కు పైగా జన సైనికులు హాజరవుతున్నారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా చాలా బాగుంటుంది. తెలంగాణకు సంబంధించి భవిష్యత్తులో జనసేన పార్టీ చేసే కార్యక్రమాలకు సంబంధించి కూడా రేపు పెద్ద ఎత్తున చర్చకు వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. రేపు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ఉంటుంది. తెలంగాణకు సంబంధించి పార్టీని ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలి. ఇప్పటికే తెలంగాణ వాదులు పార్టీకి సంబంధించి ఆ మీటింగ్ సంబంధించి అడ్డుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన జన సైనికులు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే తెలంగాణ వాదులుగా ఇప్పటికే నిన్న ప్రెస్ క్లబ్లో చేసిన సందర్భం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ జోలికి వస్తే దాడిలో కూడా దిగుతామని చెప్పేసి అయితే జన సైనికులు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పిన పరిస్థితి. సో ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ ఇంత హీట్ మూమెంట్లో పవన్ కళ్యాణ్ కావాలని వస్తున్నారు. తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కుట్రలు కుతంత్రాలు చేయడానికి వస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి వస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ఆస్తులు కాపాడడానికి వస్తున్నారని చెప్పేసి కూడా సో తెలంగాణ వదిలైతే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. చూద్దాం, రేపు మీటింగ్ అయితే 3 గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి జన సైనికులు చెప్తున్న పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇప్పుడే కనుక ఎవరైనా వచ్చున్నాయంటే ఒక్కసారి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. రేపటి పవన్ సభకు ముందు తెలంగాణ జనసేన రియాక్ట్ అవుతూ ఉంది. అండ్ జనసేన ఒకటే చెబుతూ ఉంది, రేపు సభా కార్యక్రమం గురించి ఇప్పటికీ ట్వీట్స్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో జనసేన నవనిర్మాణ సంకల్ప సభను ఏర్పాటు చేస్తుంది. రేపటి సభపై జనసేన ట్వీట్ చేస్తూ రేపటి సభ మామూలు సభ కాదు అంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఇంకా ఏముంటుందో ఒకసారి మీకు చూపిస్తున్నా. కాలం గొప్పది, మనలో నైతికత ఉన్నప్పుడు కాలమే మనకు తోడవుతుంది, రేపటి కాలం మనది, విజయం మనది అని గద్దరన నింపిన ఉద్యమ స్ఫూర్తితో జూన్ 2న హైదరాబాద్లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ ఏర్పాటు చేసుకుంటామని చెబుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియో కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, లైక్ కొన్ని రైట్స్ కారణంగా నేను మీకు చూపించట్లేదు. యూ కెన్ గో త్రూ విత్ దాట్. దాంతోపాటు ఇంకా చాలా అంశాలు పేర్కొనడం జరిగింది. రేపటి సభ తర్వాత తెలంగాణ చరిత్రలో, జనసేన చరిత్రలో రేపటి సభ తర్వాత మార్పులు ఉండబోతూ ఉన్నాయి. అదొక కీలకమైన మైల్ స్టోన్ కాబోతుందంటూ కూడా జనసేన ట్వీట్ చేసింది. తెలంగాణ జనసేన ప్రయాణానికి ఒక చారిత్రాత్మక రోజుగా మారబోతోంది అంటూ చెప్పుకొచ్చిన క్రమం. 2014లో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు మరింత గొప్ప లక్ష్యంతో, దృఢ సంకల్పంతో కొత్త దశలోకి అడుగు పెడుతోంది అంటూ చెప్పుకొచ్చింది జనసేన. దాంతోపాటు మనల్ని అనుమానించిన వారికి సమాధానాలు దొరుకుతాయంటోంది జనసేన. అడ్డుకు వారిని చూసిన వారు మన ఎదుగుదలను కళ్ళారా చూస్తారంటోంది జనసేన. తెలంగాణ అంతటా మన గర్జన ప్రతిధ్వనిస్తుంది అంటుంది జనసేన. రేపటి పవన్ కళ్యాణ్ స్పీచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ ఏం మాట్లాడబోతూ ఉన్నారు అనే దానిపై ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university.